ప్రతి సహాయం వెనుక ఒక స్వార్థం ఉంటది. అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ స్టీవ్. పింకీ కేక్ కట్ చేయమా. నేను కట్ చేయను మమ్మీ. ఏమైందమ్మా? డాడీ వస్తేనే నేను కేక్ కట్ చేస్తాను. నెక్స్ట్ బర్త్డేకి మీ డాడీ తప్పకుండా వస్తాడమ్మా. కేక్ కట్ చేయి. 3 సంవత్సరాల నుంచి డాడీ వస్తాడు వస్తాడు అంటున్నావు. ఎప్పుడు వచ్చాడు మమ్మీ? పక్కింటి డాడీ వాళ్ళే నా కేక్ తిన్నికి వస్తున్నారు. మరి నా డాడీ ఎక్కడ మమ్మీ? పింకీ పింకీ ఈ దరిద్రుడు ఒకడు డబ్బు సంపాదించాలని విదేశాలకు వెళ్ళిపోయాడు. 6 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు డబ్బు రాలేదు, వాడు రాలేదు. అసలు వాడు ఉన్నాడో పోయాడో కూడా తెలీదు. ఉంటే దేంతో ఉన్నాడో కూడా తెలీదు. 3 సంవత్సరాల నుంచి పాపకి అబద్ధాలు చెప్తూ అబద్ధాలతోనే బతుకుతున్నాను. అబద్ధాలు బతికే అయిపోయింది నాది. ఏమండి ఏంటండి? ఇక్కడ కట్ట సుబ్రహ్మణ్యం గారి ఇల్లు ఎక్కడ? ఆ కార్నర్ లో వైట్ బిల్డింగ్ అతందేనండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏమండి ఒక్క నిమిషం అండి, నాకు చిన్న హెల్ప్ చేయగలరా అండి? చెప్పండి. ఒక 4 రోజులు నాకు మొగుడిగా నటించగలరా? పిలిచి హల్వా పెడతానంటే వదిలేయడానికి నా హౌలగా అన్న. 4 రోజులేం కర్మ. 4 రోజులేం కర్మ, రోజా గారు చెప్పినట్టు 4 జన్మలు ఉంటాడు. 4 జన్మలైన యాక్ట్ చేస్తానండి. 4 రోజులు చాలండి. అసలు సిచ్యువేషన్ ఏంటంటే పాప పుట్టినరోజు రోజు. పాప బర్త్డే. డాడీ లేకపోతే కేక్ కట్ చేయనని పాప మొరాయిస్తుంది. పాపని వెళ్ళండి, ఇప్పుడే డాడీకి ఎంటర్ అవుతాను చూడండి. పింకీ డాడీ వచ్చారు. పింకీ ఇన్ని రోజులు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు డాడీ? ఏటీఎం దగ్గర డబ్బులు డ్రా చేసుకుందామని వెళ్ళానమ్మా. ఇంకొకసారి నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళొద్దు డాడీ. ఎక్కడికి వెళ్ళను నాన్న, నిన్ను వదిలి మమ్మీని వదిలి కూడా ఎక్కడికి వెళ్ళాను. సారీ, కొద్దిగా పాపకు డమ్మీ కూడా తెలియకుండా ఉండడానికి. పర్వాలేదండి. పింకీ రామ్మా, కేక్ కట్ చేయి. పింకీ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఐ లవ్ యు నాన్న. ఐ లవ్ యు మమ్మీ. పింకీ బ్యాగ్ లో బొమ్మ ఉంది, హ్యాపీగా వెనకెళ్ళి ఆడుకోపో. మీరు ఇక్కడ ఆడుకోండి, నేను ఇక్కడ ఆడుకుంటాను. ఈ రోజు పాప మీ వల్ల చాలా హ్యాపీగా ఉందండి. మీరు హ్యాపీగా లేరా? పాప హ్యాపీనే నా హ్యాపీ అండి. మీ హ్యాపీ నా హ్యాపీ. హలో సుబ్రహ్మణ్యం చెప్పరా. ఏరా సత్యానంద్ ఎక్కడున్నావురా? ఇక్కడ మోండా మార్కెట్ లో ఉన్నాను రా. మార్కెట్ కి ఎందుకు వెళ్ళావురా? మీకు ఫిష్ అంటే ఇష్టం కదరా, ఫ్రెష్ గా ఫిష్ తీసుకుందామని వచ్చాను. ఓకే సరే, త్వరగా వచ్చేస్తాను. సత్యానంద్ గారు నా కోసం అబద్ధం చెప్పినట్లున్నారు. కొంతమంది దగ్గర ఆనందం పొందాలంటే కొంతమందికి అబద్ధం చెప్పాలండి సుమిత్ర గారు. పింకీ బ్యాగ్ లో ఇంకో బొమ్మ ఉంది నాన్న, తీసుకెళ్ళి ఆడుకోపో. సరే డాడీ, మీరు ఇక్కడ ఆడుకోండి, నేను అక్కడ ఆడుకుంటాను. ఓకే నాన్న. పాప హ్యాపీగా ఉంది, నాకు అదే చాలండి. మీరు హ్యాపీగా లేరా? పాప హ్యాపీ నా హ్యాపీ అండి. మీ హ్యాపీ నా హ్యాపీ. ఫాలో. సుబ్రహ్మణ్యం ఎక్కడున్నావురా? నేను వైజాగ్ వెళ్తున్నాను రా. వైజాగ్ ఎందుకు వెళ్ళావురా? ఇక్కడ చేపలు సరిగ్గా లేవంట, చేపలు తీసుకురావడానికి వైజాగ్ వెళ్తున్నాను రా. ఏంటి వైజాగ్ వెళ్ళావా? అరే నాకు వీసా ఉంటే చైనా కూడా వెళ్తాను. ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేనా నేను ఫ్రెష్ గా చేపలు తీసుకొని వస్తాను, నువ్వు ఉండు. సత్యానంద్ గారు నా కోసం మళ్ళీ ఆపదమా అన్నట్లున్నారు కదా. మీ త్యాగం వృధాగా పోదండి. మీకు లైఫ్ లో ఒక మంచి భార్య రావాలండి. మీకంటే మంచి భార్య వస్తుంది సత్యానంద్ గారు. మీలాంటి భార్య నాకు దొరకాలి గాని నేను పక్క దేశానికి కాదు కదా, పక్కింటి కూడా వెళ్ళండి. సత్యానంద్ గారు ఎందుకండి దేవుడు మంచి వాళ్ళని జతపరచడు? మంచిని చెడుని బ్యాలెన్స్ చేయడం దేవుడి పని, మంచిని బ్యాలెన్స్ చేసుకోవడం మన మనుషుల పని. పింకీ ఇంకో బొమ్మ ఉంది బ్యాగ్ లో, తీసుకొని ఆడుకోమా. మాటికి ఇన్ని ఎంట్రీలు ఇస్తున్నావు ఎందుకు పింకీ? పాపం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది, కానీ ఈ సిచ్యువేషన్ చూస్తుంటేనే భయంగా ఉంది సత్యానంద్ గారు. ఎందుకండి భయం? 4 రోజులు ఆగితే మీరు వెళ్ళిపోతారుగా. నేను వెళ్తాను, నేను చెప్పానా? సత్యానంద్ గారు నేను చెప్పాను సుభద్ర గారు, నేను దగ్గర అవుదా అనుకుంటా మీరు దూరం పెడుతున్నారు నన్ను. అవునండి సత్యానంద్ గారు, నేను వచ్చి ఇంతసేపు అయింది, ఇల్లు చూపించరే. అయ్యో మర్చిపోయానండి, ఇది హాల్ అండి. బెడ్రూమ్ అటు కిచెన్ ఉంటుందండి. బెడ్రూమ్ ఇటు చూస్తే బాల్కనీ వ్యూ చాలా బాగుంటుందండి. బెడ్రూమ్ అయ్యో మీకు బెడ్రూమే కావాలా? రండి అటు చూపిస్తాను. ఇదేనా? ఇదేనండి. అది ముందే చూపించాలండి. సుభద్ర
ఎవరు కావాలి బ్రదర్? ఈ ఇంటి ఓనర్ నేనే. ఇంటి ఓనర్ అయితే బొంగ అయితే మాకెందుకు, డబ్బులు నాకు ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేస్తాను. వెళ్ళు. హలో సుభద్ర మోహుడు నేనే హనుమంతరావు. రాంగ్ అడ్రస్ బ్రదర్. ఇక్కడ రామాలయం ఉన్నది, ఇక్కడ రావి చెట్టు ఉన్నది, నడి మధ్యలో నా ఇల్లు ఉన్నది. రామాలయం రావి చెట్టు రైట్ అయినప్పుడు ఈ ఇల్లు ఎట్లా రాంగ్ అవుతుంది? అసలు రాంగ్ అనేవాడు సుభద్ర. సుభద్ర సుభద్ర ఒక్క నిమిషం. రాంగ్ అడ్రస్ అని చెప్తే వినరాను. సారీ బ్రదర్, తెలియకుండా కొట్టేసి. ఇందాక నా మొగుడని చెప్పాలి కదా. సరిగ్గా వినలే బ్రదర్. వినబడదు. ఏందా నువ్వు? సరే కానీ ముందు నువ్వు చెప్పు, ఇన్ని రోజులు ఎక్కడ చచ్చావు? మేము బతుకున్నాం అనుకున్నావా, పోయామనుకున్నావా? ఒక ఫోన్ కాల్ లేదు, ఒక మెసేజ్ లేదు, ఏమనుకుంటున్నావు? ఏం చేస్తున్నావు ఇన్ని రోజులు? ఉగాడ పోయింది వ్యవసాయం చేద్దామని. వ్యవసాయం చేద్దాం యుగాండ లావా? ఏం చేసావు? అరే ఇక పంట చేతికి వచ్చే టైంకు ఆ పోలీసుడు తీసుకుని లోపడేసిండు. వ్యవసాయం చేసి పంట చేతికి వస్తే పోలీసుడు జైలేసాడు. నేను చేసింది వరి వ్యవసాయం కాదు, గంజాయి వ్యవసాయం. అక్కడికెళ్ళి కూడా గంజాయి మొక్కలు పండించావు నువ్వు. ఇప్పుడు గంజాయి మొక్కలు పెట్టు. ఈ తులసి కోటలో ఆ గంజాయి మొక్క వాడు ఫస్ట్ తెలియాలి. ఆయన గంజాయి మొక్క కాదు, సంజీవని మొక్క. 3 సంవత్సరాల నుంచి పాప నాన్నెప్పుడు వస్తాడు అడుగుతుంటే ఇన్ని రోజులు బాగానే మేనేజ్ చేస్తూ వచ్చాను. కానీ రోజు దాని పుట్టినరోజు రోజు కేక్ కట్ చేయబట్టి నాన్న వస్తే గానీ కేక్ కట్ చేయడానికి మొండు పట్టుకొని కూర్చుంది. అదే సమయంలో దేవుడు పంపిన మనిషిలాగా అడ్రస్ అడగడానికి వచ్చారు. అందుకని సత్యానంద్ గారు ఒక్క 4 రోజులు నాకు మొగుడుగా యాక్ట్ చేయండి అంటే ఒక్క మాట మాట్లాడకుండా యాక్ట్ చేయడానికి ఓకే అన్నారు తెలుసా? ఎవరైనా ఒప్పుకుంటారు ఆ క్యారెక్టర్ కు. ఇప్పుడు నాకు మొత్తం కథ అర్థమైంది. నా క్యారెక్టర్ ఏంటి ఇప్పుడు? బ్రదర్ మొగుడు క్యారెక్టర్ తప్ప ఏ క్యారెక్టర్ చేయ బ్రదర్. నువ్వు తీసుకొని డమ్మి క్యారెక్టర్ నన్ను చేయమంటారు నువ్వు? బ్రదర్ ఇప్పుడు ఆ పాపను పిలిచి నాన్న నేనని చెప్పు. ఇప్పుడు పాపను పిలిచి నాన్న నువ్వని చెప్తే నా క్యారెక్టర్ మీద డౌట్ పడుతున్నది. ఒక 4 రోజులు అయితే మొత్తం సద్దుమణిగిపోతుంది కదా, ఎందుకంటే ఆవేశం నీకు? ఏమండి సుభద్ర 4 రోజులు ఆగా ఏంటండి 40 రోజు ఆగి చెప్పండి, పాప హ్యాపీ ఫీల్ అవుద్ది. 4 రోజులు 40 రోజులు చేస్తారేంద్ర, 4 సంవత్సరాలు కూడా చేస్తావు. హలో సత్యానంద్ ఎక్కడున్నావురా? నేను సముద్రం మధ్యలో ఉన్నాను రా. అరే కాకినాడలో ఉన్నా అన్నావు కదరా? అక్కడ ఫ్రెష్ గా చేపలే లేవురా, ఒక్క చేప కూడా దొరకలే. నేను ఏ ముఖం పెట్టుకొని చేపలు లేకుండా నీ ఇంటికి రావాలరా? చేపలు పట్టుకొని వస్తా, ఇప్పుడే వల్ల వేసాను, అయిన తర్వాత నేను వస్తానులే, నువ్వు కంగారు పడుకు. ఏ చేప కోసం వలెత్తానారో నువ్వు? యూసుఫ్ కూడా బస్తీ నుండి సముద్రం మధ్యలో ఉన్నా అంటానేంద్రా, అబద్ధాలు చెప్తానేంట్రా నువ్వు? అబద్ధాలు ఇదిగో ఆయన అబద్ధం ఆడుతుంది నా సంతోషం కోసం, పాప సంతోషం కోసం. సత్యానంద్ గారు నా కోసం. నేనా మా డాడీని? హాయ్ నాన్న. నువ్వు ఎవరు? నా ఫ్రెండ్ అమ్మా. నాకు నచ్చలే డాడీ. నాకు నచ్చలే. ఏంట్రా నీకు నచ్చది? పాప నువ్వు ఒకసారి రా, నా దగ్గర రా, మా దగ్గర రా. నేను రాను. ఒకసారి రాతాలే. నేను రాను. మెడల్ తిప్పుతావేంట్రా? మెడల్ అన్ని నొప్పులు వస్తారా నీకు? ఏంటిదా ఇది? అంటే ఒక 4 రోజులు అతన్ని సద్దుమణిగిపోతాయి కదండి. 4 రోజులు అవుతా వాడు 4 రోజులు నిన్ను చదువుకుంటాడు. ఆ తర్వాత 4 వచ్చి ఆ నలుగురు అని నన్ను మోస్తారు. సంవత్సరాల తరబడి వస్తే స్క్రిప్ట్ మారిపోతుంది, స్క్రీన్ ప్లే కూడా మారిపోతుంది ఇక్కడ. ఇప్పుడు స్క్రీన్ ప్లే మారినాక క్లైమాక్స్ ఏంటో నాకు ఇప్పుడు చెప్పు. క్లైమాక్స్ ఏంటి చెప్పు. నాకేం తెలుసు? వాడిని అడుగు, వానికి తెలుస్తుంది, మొత్తం తెలుసు వానికి. బ్రదర్ నా క్లైమాక్స్ అని తెలుసు బ్రదర్, నాకేం తెలుసు? స్టోరీ ఎంత డిజైన్ చేసి నీకు క్లైమాక్స్ తెలియాలంటే నేను నమ్మల్లారా? నీ కళ్ళల్లో చూస్తే తెలుస్తుందిరా క్లైమాక్స్ ఏందో. నువ్వు ఆగు. ఆయన ఎంతగా త్యాగం చేస్తే అలాంటి మనిషిని పట్టుకుని నిన్ను మాట్లాడుతున్నావా? సత్యానంద్ గారు మీరు ఎవ్వరి కోసం ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ త్యాగం వృధాగా పోదండి, లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటారు. మీరు వెళ్ళండి. ఆడు పోయి చాలాసేపు అవుతుంది. పాప ఎక్కడ? పాప పడుకోనుంది. లేపి నేనే నాన్న అని చెప్పు, ఓకేనా? ఓ కాఫీ తీసుకురా. ఏంటి నాన్న మళ్ళీ వచ్చినావు? హనుమంతరావు బ్రదర్, రావడానికి కారణాలు దొరికాయి కానీ వెళ్ళడానికి కారణాలు దొరకట్లేదు. పోగులు పెడతావు త్యాగం వృధాగా పోదు.
కమిట్మెంట్ నాది, సెటిల్మెంట్ కూడా నేనే చేయాలి. సత్యానంద్ గారు మీ త్యాగం వృధాగా ఎప్పటికీ పోదండి. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి సత్యానంద్ గారు, వెళ్ళిపోండి. ప్రేమికులు విడగొట్టినట్టు ఒకటి నీకు వేరే పని లేదారా? నా ఇంటి చుట్టే తిరుగుతా ఉంటావారా నువ్వు? కాదు బ్రదర్ హనుమంతరావు, చెప్పు ఏంటిది? నీ స్వార్థం ఏమో వెళ్ళమంటుంది, నా స్వార్థం ఏమో ఉండమంటుంది. నాకు తెలియకుండా నా గుండెలో ఏదో యుద్ధం జరుగుతుంది హనుమంతరావు. ఆ యుద్ధం పాప కోసం అనుకున్నా, సుభద్ర మీ ఆవిడ సుభద్ర కోసం ఇప్పుడే అర్థమైంది నాకు. సుభద్ర చూసావా, నేను కింద పడితే పిల్లర్లా నువ్వు నిల్చున్నావు, రన్నర్లా సత్యానంద్ గారు వచ్చారు. అదే సత్యానంద్ గారికి నీకు తేడా ఎంత తేడా అంటున్నావా? ఇండియాకి యుగాండాకు ఉన్నంత తేడా. ఎన్ని రీ ఎంట్రీలు వేసుకున్నా నీకు ఒప్పదా? నడు బయటికి పోయి ఫస్ట్ పో. ప్రేమగా అయితే ఎవరు ఇంట్లో ఇన్వైట్ చేశారో వాళ్ళు నన్ను ప్రేమగా వెళ్ళిపోమని చెప్తే ఇప్పుడే వెళ్ళిపోతా. ఇలాంటి ఫిట్టింగ్ ఏదో పెడతామని చెప్పే మరి చెప్పు చెప్పు అబ్బా చెప్పు. మీరు చెప్పరు, వెళ్ళరని మీరు నన్ను చెప్పారు సుభద్ర గారు. ఎందుకు చెప్పదు అది? ఎందుకు చెప్పదు? దొక్కల పడితే ఏమనుకుంటున్నావు? నా కోసం ఆ దరిద్రుడితో దెబ్బలు తినకండి. వెళ్ళిపోండి సత్యానంద్ గారు, వెళ్ళిపోండి. నాకు దెబ్బలు తగట్లేదు సుభద్ర గారు, కానీ మిమ్మల్ని కొడుతున్న ప్రతి దెబ్బ నాకు గుండెలే తగులుతుంది. బయటికి వెళ్ళి బాధలో బతకడం కంటే ఇక్కడ ఏదో మూల ఉండి సంతోషంగా బతకడం బెటర్. ఏంద్రా మూల ఉండేది? నువ్వు నా ఇంట్లో సమాజం నా గురించి ఏమంటారా? సమాజం సమాజం సమాజం. అరే 2000 నోటుకి చిల్లరిపోయిన సమాజం గురించి మాట్లాడుతున్నావా హనుమంతరావు? ఆ రక్తరమని మేధావిని వర్ణిస్తున్నా, ఈ సమాజం గురించి మాట్లాడుతున్నావు హనుమంతరావు? వాడు అన్ని మాటలు మాట్లాడుతున్నావు, ఒక్క మాట నువ్వు మాట్లాడట్లేదంటే. మానవతకు నిలువెత్తి నిదర్శనం సత్యానంద్ గారు, ఆయన గురించి నేనే మాట్లాడాలండి. ఓహో, వాని మానవత్వం నీ మూర్ఖత్వం. వస్తే మెంటల్ దానా, మన పచ్చని సంవత్సరం పరుపు వేసుకొని పంట అంటాను వాడు. నువ్వేమో దిండు పెడతా అంటాను. అర్థమవుతుంది నీకు? లేదండి, లేదు. ఎందుకు లేదే? సత్యానంద్ గారు మీరు ఏడవకండి. ఒక్కసారి ఆ పాపను చూసేసి వెళ్ళిపోతున్నా. ఒక్కసారి వెళ్ళిపోతావు కదా? వెళ్ళిపోతాను. అమ్మతోడు వెళ్ళిపోతా. వెళ్ళిపోతా కదా? వెళ్ళిపోతా. చెప్పు. నీ డాడీ నాకు నేను చెప్తా. వాడు కాదు నీ డాడీ, మన ఇద్దరు కలర్ సేమ్, మనం డాడీ. నువ్వు డాడీ ఎగ్జాక్ట్లీ. బిత్రి ఒకవేళ డాడీ ఉన్నా నువ్వు డాడీ కావు, నాకు ఈ డాడీయే కావాలి. మేము ఎక్కడో వెళ్ళి మూలం చాట వెళ్ళి బతుకుతాం అంతే. నా ప్రాణం, నా పాప ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. ఏం డిజైన్ చేసినవరా నువ్వు క్లైమాక్స్? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? బ్యాక్ టు ఉగాండా. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. చంద్ర సార్. చాలా చాలా బాగుంది. అంటే ఎప్పుడు ఎవరింట్లోకి వెళ్ళి ఏం చేస్తావు? వినోద్ చంపేశాడు పెర్ఫార్మెన్స్, వాడు మెలో డ్రామా చేశాడు. అవును సార్, బాగా మీ త్యాగం వృధాగా పోతుంది. వెరీ గుడ్ రవి, చంపేశావు. సూపర్ చంద్ర. థ్యాంక్ యూ సార్. మరి రోజా గారు, రవిని గెటప్ సూపర్. డాడీ అంటే కాదు బిత్తిరి. ఫుల్ ఎంజాయ్ చేశాను, వెరీ నైస్. ఎక్స్ట్రా జబర్దస్త్.